హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరందరూ ప్రార్థన చేశారా మేము వస్తున్నామని? ఎంతమంది చేశారు? నిజంగా చేతులు ఎత్తండి. నిజంగా చేసిన వాళ్ళే ఎత్తండి. మా సన్నిధికి దైవజనులు వస్తున్నారు, ప్రార్థన బాగా జరగాలి, దేవుడు మాతో మాట్లాడాలి. నిజంగా ప్రార్థన చేశారా? మరి మౌతులు ఎందుకు పని చేయట్లేదు? అంటే ప్రార్థనలో ఎక్కడో లోటు ఉందా? ప్రార్థనలో ఎక్కడో లోటు ఉంది. మనం అనుకుంటాం ప్రార్థన చేస్తున్నాము. చాలాసార్లు ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాలనుకుంటేనంట సాతాను ఆ మాటలను ఎలా అందకుండా చేయాలి, ఏంటంట అందకుండా చేసే ప్రయత్నము సాతాను చేస్తూ ఉంటాడు. ఈ సమయంలో ఒక ధ్యాన కీర్తన ఉత్తర పశ్చుత్తర భాగములుగా చదువుదాం. దైవజనులు నా ప్రియులారా, ఈ మాటలను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను. ఈ అలవాటు క్రమంలో సంఘములో అలవాటు చేసుకోండి. ఏంటనంటే నేను మీకు చెప్పేటంత వాడిని కాదు, కానీ ఈ అలవాటు మంచిది. మనకి సంఘములో ఆదివారం ఒక కీర్తన దైవజనులు నిలబడి ఉత్తర పశ్చుత్తర భాగంగా మీరు చదువుతారు. ఈ అలవాటు ఉంది. కానీ మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం అందరూ దేవునికి మహిమ కలుగునట్లుగా. ఈ యొక్క 53వ కీర్తన ఈ పరిశుద్ధపు ఆదివారపు దినము కొరకు ఈ అక్టోబర్ మాసములో దేవుడు ఇందులో నుంచి మీకు మీ కుటుంబాలకు ఇస్తున్న వాగ్దానము. మొదటి వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడునూ లేడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడునూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైనను లేడు. భయకారణము లేని చోట వారు భయాక్రాంతులయ్యిరి, నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని స్థిరపరిచితివి. 6వ వచనం అందరము కలిసి చదువుదాం. సియోనులో నుండి ఇశ్రాయేలు రక్షణకు కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తమ ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ఈ మధ్యాహ్న సమయంలో ఈ అక్టోబర్ ఈ మొదటి వారంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి ప్రయాణములన్నింటిలో తోడుండి ఈ దూర ప్రాంతమైనటువంటి పాల్వంచ గ్రామానికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. నీ కృపతో దర్శించండి, లేవనెత్తండి. వాక్యము ద్వారా నీ బిడ్డలకును నాకును మాకును అవసరమైన నీ పరిపూర్ణతలో నుంచి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు చెప్తున్న మాట ఈ నెలలో వాగ్దానము గుర్తు చేసుకోండి. కూర్చున్న వారందరూ
మీ కుటుంబాలన్నిటికీ దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే 53వ కీర్తన 6వ వచనము, ఈ నెలలో కుటుంబాలకు వాగ్దానం. నోట్ చేసుకోండి ఆ మాటను. సేవకులకి, కుటుంబాలకు, అందరికీ కూడా ఏ వాగ్దానం అంటే, సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రక్షించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును అని ఈ మాటను దేవుడు మనందరికీ వాగ్దానముగా ఇచ్చుచున్నాడు ప్రియులారా. అయితే ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా దేవునికి ఒక ఆశ ఏమిటనంటే, ఇక్కడ చదవబడిన ఈ మాటలో దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించబడుట. మీలో కొందరే వస్తున్నారు, ఇంకా రావలసిన వారు చాలామంది ఉన్నారు. మన ఊరిలో చాలామంది మన ఊరిలో ఇంకా ఈ మార్గంలోనికి రానివారు, సత్యాన్ని తెలుసుకోనివారు, దేవుణ్ణి ఎరగనివారు, దేవుని మహిమను ఇంకా రుచి చూడలేని వారు అనేకులు కలరు. ఇంకా జతలుగా కుటుంబములుగా రావలసిన వారు అనేకులు మన మధ్యలో ఉన్నారు. దేవుడికి ఎప్పుడు సంతోషం? ఎప్పుడట సంతోషం? చెరలోనున్న తన ప్రజలు మందిరములోనికి వచ్చినప్పుడు. ఈ లోకములో చాలా చెరలు ఉన్నాయి. ఈ లోకములో బంధించే ఆటంకము చాలా కనబడుతూ ఉన్నాయి ప్రియులారా. దేవుడు చేసిన వెనక్కి ఎవరు చూడకండి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల్ని దేవుడే ఊరుకోబెడతాడు. హల్లెలూయా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. హల్లెలూయా. దేవుని సన్నిధిలో సంతోషం, దేవుని సన్నిధిలో సమాధానం. ఈ సమాధానం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? చెరలో ఉన్న వారందరూ వచ్చినప్పుడు. కొంతమంది ఈ మొదటి ఆదివారం చెరలో నుంచి వచ్చి ప్రభు బలలో చేయి పెట్టడానికి కూడా వెనకాడుతూ ఉంటారు, వెనక వేస్తూ ఉంటారు. ఈ లోకం అనే చెరలో నుంచి నిన్ను బాగు చేయగలిగేది ఈ దేవుని వాక్యం ఒక్కటే. ఈ వాక్యము నా ప్రియులారా నీతిమంతులుగా మనుష్యులను చక్కదిద్దుతుంది. అందుకని దేవుని వాక్యం అంటుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఇక్కడికి వచ్చేవారు నామమాత్రంగా వస్తే దేవుడు ఇష్టపడడు, వేషధారణగా వస్తే ఇష్టపడడు. చాలామంది అనుకుంటారు, ఈ ప్రభు బల్లలోనికి రావాలంటే నేను పూర్తిగా మారాలి. అలా అనుకుంటాం, కానీ తీసుకుంటున్న ప్రతిసారి నిన్ను పరిపూర్ణతలోనికి తీసుకొస్తుంది దేవుని వాక్యం. తప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని కనపడతాం. ఎందుకంటే బుద్ధిహీనులను బుద్ధిమంతులుగా చేసేది ఈ ప్రభు బల్ల ఆరాధనలోనికి సిద్ధపడిన వారులారా. దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుడు లేడనుకుని రాకో. దేవుడు నీతో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు, నీ కుటుంబమును గురించి ఆశ కలిగినటువంటి దేవుడు. అసలు చాలామందిలో దేవుడు లేడనే ఆలోచన ఎందుకు వస్తుందో తెలుసా? నువ్వు అడిగింది ఇస్తే దేవుడు ఉన్నట్టు. ఏంటది?
నువ్వు అడిగింది ఇస్తే. మానవ భాషలో చెప్తే మనం అడిగింది తీసుకుంటే అడుక్కుంటానే పోతాం. దేవుడు ఇచ్చింది తీసుకుంటే పైకి ఎదుగుతాం. హల్లెలూయా. మన ఆలోచనలు ఎంత? నేను బాగుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, లేకపోతే ఇంకా ఎవరిని కలుపుకుంటాం, మా అక్క చెల్లెళ్ళు, మా బంధుమిత్రులు అందరూ బాగుంటే చాలు అని అనుకుంటాం. దేవుడు అనుకుంటాడు, నీ ఇంటి వారే కాదు, నీ ఊరింటి వారందరూ బాగోవాలని దేవుడు అనుకుంటాడు. తప్పలు కొట్టి దేవుడిని కనపరచు. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం చెప్తుంది. ప్రియులారా, 2వ వచనము చదివితే వివేకము కలిగి, గమనించండి, వివేకము. ఈ మాట ఎవరికి రాయబడింది? పాము వలె మీరు వివేకము కలిగి. నా ప్రియులారా, వివేకం అంటే తప్పించుకోవటంలో పాము ఎక్కువగా ప్రాధాన్యత కలిగింది. ఇటు చూసేలో పట్టు పారిపోద్ది. నువ్వు పాపాన్ని చూసి, లోకాన్ని చూసి వివేకం కలిగి, సమస్యలు వచ్చినప్పుడు వివేకము కలిగి, ప్రార్థనలో పడిపోయినప్పుడు వివేకము కలిగి, దేవునికి దూరమైపోయిన మన జీవితంలో వివేకము కలిగి ప్రార్థన ఎలా చెయ్యాలి, ఎలా దేవుని సన్నిధిని అనుభవించాలి, ఎలా దేవుని ఎదుట నన్ను నేను సరిచేసుకోవాలి, ఎలా పరిశుద్ధమైన జీవము కలిగిన ఆ దేవుని కార్యాలు మన జీవితాలలో అలవర్చుకోవాలో వివేకము రావాలి. మనం పిల్లల్ని అంటాం కదా, ఎదుగుతున్నాం కదా, బుద్ధి రావటం లేదా, ఇంకెన్నిసార్లు చెప్పాలి, ఇంకెన్నిసార్లు నేర్పించాలి అని మన పిల్లలకి మనం భయం చెప్తున్నామో, దేవుడు కూడా వాక్యము ద్వారా వివేకులవ్వండి, జ్ఞానవంతులుగా ఎదగండి, బలవంతులుగా ఉండండి, సాతానును ఎదిరించేవారుగా ఉండండి, సాతాను కార్యకలాపాలు చూచి భయపడకండి. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, వివేకము గలవారు, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తున్నాడు. ఈరోజు సంఘాలను పరిశీలన చేస్తూ ఉన్నాడు. సంఘములో పరిశుద్ధులు ఉన్నారా? సంఘములో అందరూ పరిశుద్ధులే ఉంటారా? పరిశుద్ధుల్ని ఎరిగిన దేవుడు, వివేకము లేని వారు రాగా, దేవుణ్ణి ఎరగని వారు రాగా దేవుడు వారిని వెలిగించే దేవుడు. ఎందుకని? సంఘములో ఉన్న పరిశుద్ధాత్మ అగ్ని అందరినీ వెలిగించుకుంటూ వెళుతుంది. ఒక్క క్యాండిల్ ఉన్న క్యాండిల్ని అన్ని వెలిగిస్తే అక్కడేమవుతుంది? వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, నరులను పరిశీలించిన దేవుడు ఈరోజు దేవుని సంగమా, ఆయన చెప్పుతున్న మాట, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన పరిపూర్ణతలో నుండి, పరిశుద్ధతలో నుండి ఈ రోజుకి క్రైస్తవ్యము దేవుణ్ణి ఎరగకుండా ఎందుకు పడిపోయిన స్థితిలో, లేకపోతే చెదరిపోయిన స్థితిలో, లేకపోతే చల్లారిపోతున్న స్థితి క్రైస్తవ్యాలలో ఎందుకు ఉంది, విశ్వాసుల్లో ఎందుకు ఉందనంటే ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు ఏం చేశామంట మనం? చెప్పండి అందరూ నోటితో. ఏం చేశాం మనం? 2 నేరాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో కూడా అంటాడు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. దేవుణ్ణి ఎరగకపోవటానికి మన దగ్గర 2 నేరాలు ఉన్నాయంట. మన దగ్గర 2 తప్పులు ఉన్నాయి. అందులో మొదటిదేంటి? జీవజలపు ఓటనైనా నన్ను విడిచిపెట్టి ఉన్నారు. ఈరోజు గమనించండి,
ఎందుకు దేవుడు లేడని అనుకుంటున్నారు చాలామంది. ఎందుకు దేవుణ్ణి విడిచేసిన దుష్ట హృదయం. హెబ్రీ పత్రికలు అంటాడు కదా, దేవుణ్ణి విడిచిపోయేటటువంటి దుష్ట హృదయం ఎవరికన్నా ఉందేమో చూసుకోండి అని ఆయన అంటాడు. ఈరోజు విశ్వాస జీవితంలో చెదరిపోవడానికి, పడిపోవడానికి, చల్లారిపోవటానికి ముఖ్యంగా రెండు కారణాలు. ఆ రెండు కారణాలు ఏంటంటే, నీ జ్ఞానాన్ని నీ సొంత తెలివితేటలను ఉపయోగిస్తావు. కానీ దేవుడు ఏమంటున్నాడు, జీవ జలముల ఓటనైన నన్ను విడిచిపెట్టావు. ఓట ఏది? వాక్యము. వాక్యము చదవటం లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా చేతులు జోడించి చెప్తాను, మీరు వాక్యం చదవండి, మీ పిల్లలకు చదివే అలవాటును నేర్పించండి. నా ప్రియులారా, ఎందుకంటే ఇక్కడ రెండు అంశాలు లోకానుసారంగా చూడండి. చెప్తాను ఒక మాట. నూతిలో నీళ్లు వాడతా ఉంటే ఏమవుతాయి? వాడకపోతే నీళ్ళు ఏమవుతాయి? పాడన్నా అయిపోతాయి, ఇంకిపోతాయి. వాడకపోతే చెత్త పేరుకుంటుంది, పురుగులు చేరతాయి. ఈరోజు నీ హృదయంలో కూడా దేవుని వాక్యం లేకపోతే లోకములో ఉన్న చెడంతా వచ్చి ఎక్కడ ఉంటుంది? నీ హృదయంలో ఉంటుంది. అదే వాక్యము, ప్రార్థన, పశ్చాత్తాపము, దేవుని దగ్గర క్షమాపణ, కుటుంబపరమైన ప్రార్థన, సంఘపరమైన ప్రార్థన, దేవుని దగ్గర ఒప్పుకుంటే నా ప్రియులారా, మంట ఎట్టిన నీళ్లు ఎలాగైతే ఉబుకుతాయో సామెతల్లో చెప్పబడినట్లుగా నీ హృదయములో నుండి జీవధారలు రావటము ప్రారంభమవుతాయి. హల్లెలూయా. ఓటను కలిగి ఉండండి. ఓటను కలిగి ఉండండి. ఓట కలిగి ఉండుట ఫలింపును, పచ్చదనాన్ని, నీడను కలిగి ఉండటం. హల్లెలూయా. ఓటంటే నా ప్రియులారా, ఎందుకంటే దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుని వాక్యం కీర్తన గ్రంథంలో ఆ మాటను జ్ఞాపకం చేసుకుని వెనక్కి వద్దాం ప్రియులారా. ఎందుకంటే ఆయన చక్కగా ఆ మాటలన్నింటినీ అక్కడ తెలియచేస్తాడు ప్రియమైనటువంటి సోదరులారా. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఆ మాటలన్నీ కూడా మనం ధ్యానించుకుంటే నా ప్రియులారా, కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనము, అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉందును, అతడు చేయునదంతయు సఫలమవుతుందంట. గమనించండి ఈ మాటలు. ప్రియ దేవుని సంగమా, ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చక్కగా మనకు చెబుతున్న మాట నా ప్రియులారా. అందుకనే జీవ ఓటను విడిచిపెడితే, వాక్యాన్ని విడిచిపెడితే నా ప్రియులారా ఏమని అంటున్నాడు ఆయన? నీటి కాలువల వారన నాటబడిన నీవు. సంఘములో వాక్యమనే ఓట ఉంటుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఉబుకుతానే ఉంటుంది. అది ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న సమయములో దేవుడు మనలను ప్రేమించి ఈ సమయము, ఈ తరుణము దైవజనుల ప్రయాస ఎరిగిన దేవుడు అంటున్న మాట ప్రియులారా, మీరు ఎక్కడ నాటబడ్డారో, ఎక్కడ నాటబడ్డావు, ఎక్కడ అవిధేయుడిగా ఉన్నావు, ఎక్కడ విధేయుడిగా మారావు. ఇక్కడ వాక్యం అందుకంటే తన ఆకు వాడక, అనగా నీ యవ్వన బలం తగ్గిపోక మునుపే, నీ విశ్వాసములో ఎప్పుడు ఏముండాలంట నా ప్రియులారా? తన కాలం, ప్రతి మనిషికి ఇచ్చిన కాలములో దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? ఫలాలు ఫలించాలి. ఆత్మవరాలు, ఆత్మ ఫలాలు. నువ్వు ఓటలో ఉంటేనే కదా దేవుని రుచి ఏదో తెలిసేది. తాగకుండా ఏదైనా రుచి తెలుస్తుందా? ఎక్కువగా రైతు కుటుంబాలు ఎక్కువగా వినబడేది ఏంటి? శోధన వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఇంకెనక ముందు ఆలోచించకుండా చేల్లో వాడే మందును తాగి చనిపోతూ ఉన్నారు. ఈరోజు
ఈ వాక్యం అనే ఊటను నువ్వు కలిగి ఉంటే ఈ ఊట నిన్ను బ్రతికిస్తుంది. ఈ ఊట నీ కాలములో నువ్వు ఫలిస్తే ఆ రుచి చూచిన వెనక తరం ఇంకా ఇంకా ఫలించుకుంటూ వెళుతుంది. నీ బిడ్డల పైన దేవుని ఆశీర్వాదం ఉంటుంది. తప్పట్లు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని గణపరుద్దాం. ప్రియులారా, గమనించండి, ఈ మధ్యాహ్న సమయంలో నీకిచ్చిన కాలములో నీవే పచ్చదనం లేకుండా, ఫలాలు లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి కలిగి ఉన్నాను, ఏదో ఆయన చెప్పారు మేము విన్నామని అనుకుంటే కాదు. వివేకము కలిగి ఉండండి. జ్ఞానాన్ని సంపాదించుకో. దేవుణ్ణి విసర్జించి దేవునికి వేరే బ్రతుకుట అసాధ్యము. ఈ లోకములో అధికారులు కక్ష గడితే మన పనులు జరుగుతాయా? ఎన్నిసార్లు తిరిగినా జరగవు. వాడు మనుషులు ఏముంది? కక్ష. ఆ కక్ష పోవాలంటే మధ్యవర్తులు రావాలి. ఆమేన్. మధ్యవర్తులు కూర్చుని మాట్లాడితే కక్షలు కార్పణ్యాలు పోయి ఏమొస్తుంది? సమాధానం. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, నీ జీవితంలో వాక్యము లేకపోతే, నీ జీవితంలో నీటి వారన నువ్వు లేకపోతే సాతాను ఏం చేస్తాడు తెలుసా? అడ్డుగోడలు కట్టడం ప్రారంభిస్తాడు. ఒక్కొక్కటిగా అవి సమస్యలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, బాధలే కావచ్చు. ఈరోజు ఆయన చెప్తున్నాడు, నీ కాలములో నీవే ఫలించకపోతే మన ముందు జనరేషన్కి మనం ఏమి చెప్పి వెళ్ళగలం? ఏం చెప్పి వెళ్తాం? నువ్వే విడిపించబడకపోతే, నీ యందే దేవుడు ఆనందించకపోతే, నీలోనే పరిశుద్ధాత్మ ప్రణాళిక, ఆ పరిశుద్ధత నిన్ను వెన్నంటకపోతే, నిన్ను ధైర్యపరచకపోతే, నీ జీవితం మార్చుకోలేకపోతే, దేవుడు అంటున్నాడు, నీటి ఓట ఉన్నప్పుడే దాహాన్ని తీర్చుకో. కీర్తనకారుడు అంటాడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు. నేను చెప్పాను ఈ మాట చాలాసార్లు, వివరించి చెప్పాను, దీనికి అర్థం కూడా చెప్పాను. ఏంటి చెప్పండి ఒకసారి, మీకు ఎంత గుర్తుందో చెప్తాను. చాలాసార్లు దీనికి ఆన్సర్ కూడా చెప్పాను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నాను, దానికి నేను నిర్వచనం చెప్పాను. చెప్పండి. చాలామందికి ఎలా ఉంటుందంటే, ఒక ప్రొఫెసర్ గారు అంటారు, బైబిల్ ప్రొఫెసర్, సార్ మీరు ఎంత బాగా వాక్యం చెప్పారు కానీ నాకేంటో ఇటు విన్నది ఇటు పోయింది అన్నాడంట. ఏమంట? ఇటు విన్నది ఇటు పోయింది అంటే మధ్యలో ఏమీ లేదు, తలకాయలో మెదడు లేదు. ఈ చెవులో ఉన్నది ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళింది ఇక్కడ నింపబడాలి. ప్రియ దేవుని సంగమా, నేను ఎన్నోసార్లు చెప్పాను, దుప్పే ఎక్కడో మేసుకుంటూ పచ్చదనం ఎటుంటే అటు వెళ్ళిపోతూ ఉంటుంది. మేసుకున్న తర్వాత నా ప్రియులారా, నీటిని గుర్తించగలిగిన రెండు ఉన్నాయి. అడవుల్లో కొంతమంది వేటాడే మనుషులు ఉంటారు. ఈ రోజుకి వాళ్ళు అదే జీవన విధానం. వాళ్ళకి వస్త్రాలు కూడా ఉండవు, చర్మాలను కట్టుకుని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక ఉప్పు లాంటి పదార్థాన్ని ఒక పుట్ట లాంటి దాంట్లో వేస్తే కోతిలు అందులో చేయి పెట్టినప్పుడు కొన్ని శనగలు వేస్తారు. అక్కడ వేసిన తర్వాత చెయ్యి పెట్టగా ఆ శనగలు తీసుకుంటాకి వెళ్ళిన కోతి ఆ చెయ్యి అందులో ఉండిపోతే అది గింజుకుంటూ ఉంటుంది. ఈ వేటాడి వాళ్ళు ఆ కోతిని పట్టుకుని తీసి దానికి 4 స్ఫటిక ముక్కలు, ఉప్పు ముక్కలు వేస్తే అది తిన్న తర్వాత దానికి విపరీతమైన దాహం వేస్తుంది. దానికి తెలుసంట నీటి ఓట ఎక్కడ ఉందో, పరిగెట్టుకుంటూ వెళ్తుంది అది. ఈ వేటగాడు నీళ్ళ కోసం దాన్ని వెంబడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దుప్పి నీటి వాగుల కొరకంటే దానికి మరొక అర్థం ఏంటో తెలుసా? మేత మేస్తూ నేను చెప్పనే, గాలి దిశను బట్టి నీళ్ళు ఎక్కడున్నాయో గుర్తుపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తప్పలు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని కనపరుద్దాం. ఈరోజు సంఘములో పరిశుద్ధాత్మనే గాలి, వాక్యమనే ఓట నీ దగ్గర ఉండగా నువ్వు విసర్జించుకుంటూ వెళ్ళిపోతే
ఆయన ప్రయాసపడింది మొదలుకొని, నేను ఎప్పుడు చాలాసార్లు చెప్తాను సాక్ష్యంలో, మా సేవకురాలు చాలామందికి చెప్తూ ఉంటాను. నడిచి వచ్చేవారు, ఎంత దూరం, సైకిల్ మీద వచ్చేవారు, లేకపోతే ఎవరినో ఒక లిఫ్ట్ అడిగి వచ్చేవారు. ఆయన ప్రయాస, ఆయన తర్వాత ఎవరి నుంచి రెడీ చేశారు? ఒక్కరిగా వచ్చిన ఆయన ఇద్దరినిచ్చారు. మీకు ఇక్కడ ఒక్కరిగా వచ్చిన ఆయన ఇద్దరినిచ్చారు. ఇప్పుడు ముగ్గురు కలిసి ఈ మందిరాన్ని నింపుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మీరు ఎన్నాళ్ళు ఒంటరిగా వస్తారు? ఎన్నాళ్ళు ఒంటరిగా వస్తారు? పురుషులు కూడికని చెప్తేనే పురుషులు వస్తారా? హల్లెలూయా. ప్రియులారా, నేను చూస్తున్నాను వాళ్ళ ప్రయాస, వాళ్ళ ప్రార్థన, వాళ్ళు దేవుని దగ్గర కాచిన కన్నీరు ఈరోజు మిమ్మల్ని అందరిని ఇక్కడ కూర్చోబెట్టింది. ఆమేన్. నేను ఎన్నోసార్లు ఎక్కడికి వెళ్ళి చెప్తాను, మధ్యలో మేము వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం. మేము గొప్పవారం కాదు. మీ కొరకు అహర్నిశలు ప్రార్థించే మీ సేవకులే ప్రాముఖ్యం. వారిలో ఎవరు ప్రార్థించలేరు, వారిలో ఎవరు ప్రయాస పడరు. మేము ఎక్కడో ఉంటామో ఫోన్లో ప్రార్థన చేయగలం. అయ్యో మా ఇంటికి రండి, మేము రాలేము. మీకు ఏ సమయమైనా ఫోన్ చేస్తే అర్ధరాత్రి అయినా బయలుదేరి రాగలిగే దైవజనులు మీకు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మరి ఇలాంటి దేవుడి యొక్క జీవపు ఓటను విడిచిపెట్టి మనం ఫలించటం లేదంటే ఏమి లేదట. ఎక్కడ లేవు నువ్వు? ఇక్కడ ఏమన్నాడు? నీటి కాలువల వారన నాటబడితేనే ఫలిస్తావు. నీరు లేని చోట విత్తనాలు మొక్కలు పాతితే బ్రతుకుతాయా? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం అంటుంది ఎన్నోసార్లు దేవుడు తన పరిశుద్ధతలో అనుదినము నీ జీవితంలో నువ్వు ఫలించాలనే దేవుని ఆశ. సాతానికి ఏంటో తెలుసా? ఇటు దేవుడు లేనట్టుగా దేశదిమ్మరిగా తిరగాలని సాతాను ఆలోచిస్తుంది. కొంతమంది తిరుగుతారు కదా, కొంతమంది తిరుగుతూ ఉంటారు. దేవుడు లేడనుకొని యోచన చేయువారుగా ఉన్నారు ప్రియులారా. అందుకనే ఆ మాటలు మనం ధ్యానించినప్పుడు ఇర్మియా గ్రంథంలో ఆయన అంటున్నాడు, 2 తప్పులు మన ఎదుట కనబడుతూ ఉన్నాయి. ఒకటి, జీవజలపు ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు. ఇంకేమంటారు? తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. దేవుని విడిచిపెట్టేసి కొంచెం వాక్యం తెలిస్తేనో, కొంచెం ప్రార్థన తెలిస్తేనో, పరిశుద్ధాత్మ పొందుకుంటే కొంతమందిలో వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? మేము ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నీ మాకు చేపిస్తాను కదా, దేవుడిని దైవజనులు ఎందుకు అనుకుంటారు. చాలా చోట్ల ఉంది ఈ విధానం. 2 దర్శనాలు చూస్తేనో, పరిశుద్ధాత్మ పొందుకొని వరాలు ఉంటేనో, నా ప్రియులారా, దైవజనుల కంటే గొప్పవారు ఎప్పుడూ కాదు. దైవజనుడట సన్నద్ధుడవుతాడంట. ఈ వారం నా పిల్లలకి ఏ ఆహారం పెట్టాలి? ఎంతమంది బలహీనులుగా ఉన్నారో, ఎంతమంది కుటుంబాలకు నేను వచ్చినప్పుడు మీ సేవకులకు ఒక మాట చెప్పాను, మీరు ప్రతి వారము లేకపోతే సమయమున ప్రతిసారి గ్రామంలో ఉన్న కుటుంబాలను దర్శించండి. ఎందుకో తెలుసా? ఏ మొక్క పాడైపోయిందో. ఎందుకని? కాపరిమి మేము, వ్యవసాయకుడు ఆయన, నేను మంచి వ్యవసాయకుడను, ఆయన మంచి కాపరి. కాపరి ఏం చేస్తాడు? చేనుకి ఏమన్నా పరిస్థితులు బాగోలేదా, విశ్వాస విషయంలో దేవుణ్ణి కాకుండా ఇంకా దేనినైనా తొలిపించుకుంటున్నారా? ఇక్కడ అదే అన్నాడు. ఏమంటున్నాడు? నా ప్రియులారా, బద్దలైపోయేవి. బద్దలు కొట్టేది ఏది? నాశనము, గర్వము, అధికమైన ఆలోచన. అనగా దేవుణ్ణి విడిచిపెట్టి సొంత నిర్ణయాలు తీసుకుంటే అవిశ్వాసులైపోతారు. వాక్యాన్ని కలిగి ఉంటేనే,
వాక్యాన్ని నీకు ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటా కుదరదు. సంబడి పీపుల్సే, కొంతమంది దైవజనులే చెప్తా ఉన్నారు ఏమని, ఆత్మ లేదు. కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఇందులో ఏది తీయకూడదు, ఏది తీయకూడదు. కొంతమంది భాషలు లేవని మాట్లాడుతూ ఉంటారు. మరి కొరింథీ పత్రికలో పౌలు గారు అంత స్పష్టంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి రాస్తారు. ఎందుకంటే దేవుని ఓటను కలిగిన వాడు, భాషలు మాట్లాడేవారు దేవుని దూత యొక్క భాషలు మాట్లాడుతూ దేవునితో మాట్లాడుతున్నాడని రాయబడిందే. ఈరోజు పెద్ద పెద్ద డిగ్రీలు పుచ్చుకొని మా జ్ఞానం గొప్పదంటే వాక్యము ముందు ఏ జ్ఞాని పని చెయ్యడు. ఏ డిగ్రీలు పని చేయవు. నువ్వు అనుదినము నా ప్రియులారా, నీవు సేవించుచున్న దేవుడు నీకు జ్ఞానాన్ని ఇవ్వమని అనుదినము అడగాలి. బద్దలైపోయే భ్రష్టత్వం ఉండకూడదు. పాడు చేసే మాటలు ఉండకూడదు. విశ్వాసములో నువ్వెక్కడున్నావు, ఈ సంవత్సరం ఎంతవరకు ఫలించాము, ఈ అక్టోబర్ నెలలో ప్రియులారా ఆలోచన చేస్తే గడిచిన సెప్టెంబర్లో ప్రభు బలలో చేయెట్టావు, ఈ అక్టోబర్ మాసంలో చేయి పెడుతున్నావు. నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే నీకు ఎన్ని మార్కులు వేయచ్చు, ఎన్ని మార్కులు వేసుకుంటావు. డైవిజన్లు వేయక్కర్లా. ఇదిగో గడిచిన ప్రభు బలలో నేను ఇలా ఉన్నాను, ఆ రోజు ప్రార్థన చేసుకుని నేను కొన్నింటిని విడిచిపెట్టాను, అవి విడిచిపెట్టేసానా లేకపోతే మరలా నాలోకి వచ్చాయా? నీవే ఓటవని, నీవే జీవమని, నీవే మార్గమని, నీవే సత్యమని నిన్ను అంటుకట్టుకొని బ్రతుకుతానని నీకు మాట ఇచ్చాను ప్రభువా. ఆ మాటలో నిలబడ్డామా లేదా? ఈ రోజున ప్రియులారా, మనుష్యులు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంట, బద్దలైపోయే నీళ్లు నిలవని తొట్లు. ఎందుకు బద్దలైపోతున్నాయి తెలుసా? హృదయం ఎప్పుడు బద్దలైపోద్ది? హృదయం బద్దలైపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? నీకంటూ బైబిల్ చదివే విధానము లేనప్పుడు. ఈ పాస్టర్ కాదంటే ఆ పాస్టర్ గొప్పడు, ఆ పాస్టర్ కాదంటే ఈ పాస్టర్ గొప్పడు. అసలు నీ బుద్ధి బాగోవాలి. ముందు వాక్యం చదవాలి. ఓట ఇదే, బలము ఇదే, శక్తి ఇదే, జ్ఞానమునిచ్చేది ఇదే. మేలు జరిగిపోతే ఆ పాస్టర్ అంత గొప్పోడు లేడు. అక్కడ ఏ పాస్టర్ గొప్పోడు కాదు, నేను కూడా. దేవుడు కార్యం చెయ్యకపోతే, ప్రార్థన ఫలించకపోతే ఎవ్వరు గొప్పవారు కారు. మనల్ని ఉచితంగా ప్రేమించి ఉచితంగా కార్యం చేసేవాడు దేవుడు. ఎవరు ఎన్ని ఉపవాసాలు ఉన్నా ఆ ఉపవాసం ఎవరికి అంగీకారం అవ్వాలి? దేవునికి. దావీదుకు తెలుసు పిల్లవాడు చనిపోయే స్థితిలో ఉన్నాడని. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దేవుడు అంగీకరించాడా? అంగీకరించలా. చనిపోయాడు ఆ బిడ్డ. అందరూ గుసగుసలు ఆడుకుంటున్నారు రాజుకు చెప్పటానికి జడిసి ఆ కుమారుడు చచ్చిపోయాడని. ఆ గుసగుసలు దావీదు చెవును పడ్డాయి. ఈ రోజున మరలా తెలియచేస్తున్నాను, నీవు ఓటలో లేకపోతే, దేవుణ్ణి విసర్జించకుండా నిలబడితేనే, ఓట లేకపోతే ఎండిపోతావు. ఎండిపోతావు. కొండ బద్దలైతే నీళ్లు నిలవవు. దేవుణ్ణి నీ సొంత నిర్ణయాలతో పోల్చుకో. దేవుణ్ణి నీ ఇష్టానుసారముగా నీకు నచ్చినట్టుగా మలుచుకోవటానికి కాదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. ఈరోజు బద్దలైపోయేటువంటి, ఏమంటున్నాడు, నా ప్రియుల బద్దలై నీళ్లు నిలవలేని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా. ఎవరు మనం? కొనబడ్డాం. క్రీస్తు విమోచన రక్తముతో కొనబడ్డాము. ఈ లోకములో నిన్ను విడిపించలేని స్థితిలో ఉండగా,
ఈ లోకములో ఆదరణ లేని స్థితిలో ఉండగా, ఈ లోకములో వెలివేయబడిన స్థితిలో ఉండగా, వ్యాధి బాధ మరణపు అంచుల మీద ఉండగా, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యే నిన్ను విడిపిస్తా ఉన్నాడు. వాక్యము ద్వారా విమోచిస్తా ఉన్నాడు. నీ జీవితంలో మేలును చేయడానికి ఆయన ఎల్లవేళలా ప్రయాసగా సిద్ధముగా ఉన్న దేవుడు చెప్తా ఉన్నాడు, నేను పిలుచుచున్నాను, నీటి యొద్దకు రా. కొంతమంది నీటి దాకా వస్తున్నారు, ఆ నీళ్లు తాక్కుండగానే వెళ్ళిపోతున్నారు. చాలామంది చెప్తారు కదా, నీటి దాకా నడిపించగలం కానీ నీళ్ళను మాత్రం. కానీ ఒక వ్యక్తి అంటాడు, ఇదిగో నీళ్ళు, ఇదిగో నేను సిద్ధంగా ఉన్నాను బాప్తీసం ఇవ్వడానికి, అడ్డమేంటి అని అడుగుతాడు. ఇంకొక దౌర్భాగ్యం ఏంటో చెప్పమంటారా? ఈ రోజుకి అన్యుడికైతే చెప్పాలి బాప్తీసం పొందుకోరా అని, అంతే కదా. అమ్మ, దేవుళ్ళో ఉండాలంటే మీరు బాప్తీసం పొందాలి. ఈరోజు క్రైస్తవ సంఘాలకు కూడా చెప్పవలసి వస్తుంది, అమ్మ బాప్తీసం పొందండి. దైవజనుడికి ఒక ఆశ ఉంటుంది, ఏంటో తెలుసా? నాకెప్పుడు ఆశ, సంవత్సరం అంతా వలేస్తాం, వాక్యం అనే వల. ఆ వలలో ఒక్క చేప కూడా పడకపోతే మీ ముందు చెప్పుకోరు, ప్రభా ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నామే, నీ నీళ్లతో ఎప్పటికప్పుడు ఆయనను బలపరుస్తున్నావు, జీవాహారం ఇచ్చి ధైర్యపరుస్తున్నావు, వారు బలహీనలై ఉండగా వారి ఇంటిని దర్శిస్తున్నాం, వారి అక్కర్లలో మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ ఒక్కరు ముందుకు రావట్లేదయ్యా, ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. ఈరోజున ప్రియ దేవుని సంగమా, నిర్ణయం తీసుకోండి. ఇంకా బాప్తిసాన్ని దూరంగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? బాప్తిజం పొందడానికి ఇంకొక సమయం ఉందని అనుకుంటున్నారా? ఈ ఓట ఉన్నప్పుడే, బెతెస్దా కోనేరులో నీళ్ల ఓట ఉన్నప్పుడే, అక్కడ దేవుని అభిషేకం ఉన్నప్పుడే అందులో పడినవాడు ఏమయ్యాడు? విమోచకుడుగా మార్చబడ్డాడు, విడుదల పొందుకున్నాడు, స్వస్థత అనుభవించాడు. ఈరోజు సంఘములో ఈ వాక్యమనే నీరు దొరుకుతున్నప్పుడు కడగబడు, మార్పులోనికి రా, పరిశుద్ధతలోనికి నీవు రావాలి. పిలుచుచున్న దేవుడు ఆయన, పరమ పవిత్రుడైన దేవుని పిలుపును ఈరోజు ఆయన పంపిస్తున్న నీళ్లను బద్దలగొట్టుని కొండట్టుకుని వెళ్తే ఏం ప్రయోజనం? పగిలిన కొండతో నువ్వు వెళితే నీళ్లు నిలుస్తాయా? బీటలు తీసిన దాంట్లో నీళ్లు కనపడతాయేమో, కానీ ఇవేమవుతూ ఉంటాయి? కారిపోతూ ఉంటాయి. లోకములో నీళ్లు నింపి కొండ పెడితే ఏమవుతుంది? ఇంకిపోతూ ఉంటుంది. నీడలో ఉంటే నీళ్లు నిలవైనా ఉంటాయి. ఈరోజున ప్రియ దేవుని సంగమా, ఆయన అంటున్నాడు, కొనబడ్డావు కానీ ఏం ప్రయోజనం? రక్షణలో ఉన్నావు, ఏం ప్రయోజనం? నాకు దేవుడు తెలుసు అనుకుంటున్నావు, నువ్వు ఎదిగింది ఎంత? నువ్వు దేవుని కొరకు నిలబడినది ఎంత? నీకు విమోచించాలని, నీకు కృపను చూపాలని, నీ పట్ల దేవుని కార్యము చేయాలని ఈ పరిశుద్ధ ఆదివారపు దినమున దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, ఇదిగో నీ తప్పు ఇది, నన్ను మర్చిపోయావు. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను మర్చిపోయావు, నన్ను కలిగి ఉన్నానన్న భ్రమలో ఉన్నావే కానీ మరిచిపోయావు. దానికి అర్థము బ్రతుకుచున్నావన్న పేరున్నదే కానీ నీవు మృతుడవు. నీవు
యేసు గట్టి పాడదాం. హల్లెలూయా. జీవపు ఓటైన దేవుని సన్నిధిలో నా జీవితాలను కట్టడానికి దేవుడు ఇష్టపడుతూ ఉండగా ఆయన ఇష్టానుసారముగా జీవించు. నీ ఇష్టానుసారమైన ఆలోచనలు పక్కన పెట్టు. ఈరోజు ఇష్టుడైన దేవుడు పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఎంట పుట్టిన దాసుడా. ఎక్కడ పుట్టామంట? కొనబడ్డావు విలువైన రక్తముతో. ఇంకేమంటున్నాడు? ఎంట పుట్టిన దాసుడా, కొనుక్కున్న నిన్ను పరిశుద్ధాత్మతో తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. తప్పడు కొట్టి దేవుని గణపరుద్దాం. కొన్న దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వారసులుగా. ఇంటిలో ఉన్నవాడు ఇక్కడ ఖచ్చితంగా రాస్తున్నాడు. ఇంటి పుట్టినవాడు అంటే ఇక నువ్వు లోకస్తుడవు కాదు, దేవుని బిడ్డవు. మనం ఎవరము? దేవుని పిల్లలం. ఎందరైతే మారు మనసు పొంది బాప్తిసాన్ని పొంది పరిశుద్ధాత్మను పొంది దేవుని వైపు తిరుగుతారో వారందరూ క్రీస్తు పిల్లలు అగుటకు అధికారముని ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని పిల్లలారా, లోకములో నుంచి కొనబడి క్రీస్తులో పుట్టినవానుగా చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు, నీవు నా సొత్తు అయి ఉన్నావు. నీవు నాకు సొత్తు, నా ఎంట పుట్టిన నా కుమారుడవు, నా కుమార్తెవు, నా తల్లివి అని దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. దేనిని విడిచిపెట్టేసాం ఈ ఆదివారం? గడిచిన నెలంతా ఇందాక అమ్మగారు లేచి ఒక మాట అడిగారు, మీ సేవకురాలు గారు, సాక్ష్యాలు ఉన్నాయా? బతిమాలుకోవాలా సాక్ష్యాలు చెప్పమని. పోయిన నెల అంతా బతికే ఉన్నాగా. అందరూ పోయిన నెల అంతా మేము బతుకున్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. ఒకసారి కెమెరా తిప్పినాను. మేము పోయిన నెల అంతా బతుకున్నాం అన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. కెమెరా చూపించు, అందరిని ఒకసారి సూట్ చేయాలి. అందరూ బతుకున్నారని తెలాలి. హల్లెలూయా. బతుకున్న వాళ్ళు అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మరి సాక్ష్యం అడిగితే ప్రభా పోయిన నెలంతా కాచావని ఒక సాక్ష్యం లేదా మన దగ్గర? ఓ సాక్ష్యమే లేదా? మేము నిన్న ఎంత సంతోషంగా వచ్చాను తెలుసా ఇక్కడికి వస్తున్నామని. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత ఎక్కడో ఆ సంతోషానికి చిన్న బాధ కలిగినట్టు అనిపిస్తుంది నాకు. సాక్ష్యం చెప్పమంటే ప్రియులారా, సాక్ష్యం చెప్పడానికి ప్రతిరోజు నిన్ను సజీవుడిగా ఉంచుతున్నాడు దేవుడు. నెలలు కాదు, సంవత్సరాలు కాదు, రోజులు కాదు, ప్రతిరోజు లేపుతున్న దేవుడు. ప్రతిరోజు మనల్ని కాపాడుతున్నాడు, మన బిడ్డల్ని కాపాడుతున్నాడు, మన యజమానులు కాపాడుతున్నాడు. వారి రాకపోకల్లో, వారి పని పాటలలో, వారి వాహనాలు నడిపే వారి చేలలో. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున అందుకని దేవుడు అంటున్నాడు, కొనబడిన దాసుడా, ఎంటన పుట్టిన దాసుడా. చదవండి. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఎంట పుట్టిన దాసుడా కాడు కదా, అతడు ఎలా దోపుడు సొమ్మాయెను. ఒకరి చేత దోచివేయబడుతున్నాడంట. ఎవరి చేత? సాతాను చేత. ఎప్పుడు సాతాను నిన్ను దోచుకుంటాడు? నీలో వాక్యము లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు, పరిశుద్ధత లేనప్పుడు, దేవుని యొక్క మాటలు నా కొరకని నిన్ను నీవు సిద్ధపరచుకోలేని రోజున పరిశుద్ధాత్మ అగ్ని నీ మీద ఎలా పనిచేస్తుంది? హోలీ ఫైర్, ఈ పరిశుద్ధ బలిపీఠం మీద నుంచి పుట్టుతున్న అగ్ని అందరినీ వెలిగించి ఆయనలా చెయ్యాలని.
ఆయనలో అనుభవం కలిగి ఆయన వారసులుగా ఉండుటకు పిలిచిన దేవుడు నా ప్రియులారా. ఎందుకంటే దేవుడు తెలియచేస్తున్నాడు నా ప్రియమైనటువంటి సహోదరులారా. ఎందుకంటే దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలో నా ప్రియమైనటువంటి సహోదరులారా. ఎందుకంటే నా ప్రియులారా 17వ వచనాన్ని కూడా చదువుదాం. 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను నా మార్గములలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఎవరంట? తప్పులు నువ్వు చేసి బాధలు నువ్వు తెచ్చుకొని ఇబ్బందుల పాలు నువ్వు అయిపోయి నింద దేవుడి మీద ఎడతామేంటి? నింద దేవుడు ఎక్కడో ఉన్నాళ్ళు ఒక మాట వేసేస్తే పర్వాలేదు అనుకుంటున్నామా? వాక్యం అంటుంది ప్రియులారా, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములలో అనుదినము మార్గం నీ ఇంట్లో నడవాలన్నా కూడా దేవుని ఆజ్ఞ ఉంటేనే కదా. ఎంతమంది మంచాల మీద లేరు? ఎంతమంది లేరు? తాతయ్య గారు ఎప్పుడు వచ్చినా చెప్తారు, ఈ పక్కన ఎక్కడ ఒక పెద్ద ఆమె ఉంటుంది, అయ్యా మొదటి ఆత్మ ఆమె కదా నాయన గారు, మొదటి ఆత్మ ఆమె. నేను ప్రతిసారి నా ప్రార్థనలు గుర్తుంచుకొని ప్రార్థన చేస్తాను. ఏ రోజన్నా మీరు అందరూ ఇలా అక్కడ నిలబడి మొదటి ఆత్మను ప్రార్థన చేశారా? ఏ రోజన్నా? మా ఊరిలో మొదట క్రైస్తవ్యానికి కడగబడినామని. మరి ఇప్పుడు మీకు బుద్ధి ఉందనాలా లేదనాలా? ఒక్క మొదటి రక్షించబడిన ఆత్మ మంచం మీద ఉండిపోతే సంఘమంతా వీళ్ళు అక్కడ నిలబడాలంట. ఈరోజు ఆ పని చేద్దామా? ఈరోజు ఆ పని చేద్దామా? అందరం వెళ్దాం అక్కడికి. దేవునికి మహిమ కలిగిన తప్పలు కొట్టి పరిశుద్ధాత్మని ప్రభు వల్ల ముగించిన తర్వాత ఆహారం లేకపోయినా పర్లేదు, సంఘమంతా ఇల్లు అక్కడ చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడంట నేను నాటిన మొక్కను మరిచిపోలేదని దేవుడు సంతోషిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, చచ్చిపోయిన తర్వాత సమాధి కార్యక్రమంకి వెళ్ళటానికి గొప్ప కాదు. అయ్యో మొదటి విశ్వాసం అంటే చనిపోయిందని చెప్పుకునేందుకు కాదు, ఆ రోజు ప్రార్థనా కోట పెడితే వెళ్తానికి కాదు. ఆమె ఆ స్థితిలో ఉండి కూడా ఆమె ఎలా మూలుగుతుందో ఇంకా దేవుడు దినదినము ఆయుష్యనిస్తున్నాడు. మనకి వినపట్టలేదే మా మూలుగా, కానీ దేవుడికి వినబడతా ఉంది. దేవుడికి వినబడతా ఉంది. అక్కడ నిలవలేని వాసన వచ్చినా సరే, నిలువలేని వాసన వచ్చినా సరే, ఆ దుర్గంధములో నుంచి ఆమె హృదయానికి ఏమంటుకోలేదు, కల్మషము అంటలేదు. శరీరానికి రోగం రావచ్చు. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, దేవుని సంగమా, దేవుడు అడుగుతున్న మాట. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట. ఈరోజు మనుష్యునికి అలవాటైంది ఏంటనంటే విశ్వాసంలో ఎదగటం పోయి దేవుని మీదే నిందలేసేటట్లుగా ప్రతీదీ దేవుడి మీద తోసేయటం. అయితే దేవుడి మీద తోసేయాలి, లేదంటే సాతాను మీద తోసేయాలి. కానీ బైబిల్ అంటుంది నీ మీద తొయ్యాలి, నీ మీద ఎట్టవలసినవి కూడా కొన్ని ఉన్నాయి. చాలామంది ఈ మధ్యన ఎక్కువగా వినిపించే మాట, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారే కానీ, మా పాస్టర్మ్మ గారు ప్రార్థన చేస్తున్నారే కానీ దూరపు కొండలు నునుపుగా కనబడతాయేమో, మీ కొరకు ప్రార్థించే కొండలు ఎప్పుడూ భారంగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం. మీ కొరకు ప్రార్థించిన దైవజనులు ఉండరు. ఏ సంఘ కాపురైనా తన సంఘము గురించి బాధ్యత కలిగి ప్రార్థన చేస్తారు. లేకపోతే వరుసలో నిలబడే రోజు ఉంది, నిలబడే రోజుంది, దేవునికి సమాధానం చెప్పవలసే రోజుంది, చెప్పవలసే రోజుంది. ఆయన అంటున్నాడు, ప్రియ దేవుని సంగమా, నీవు ఆయన్ని విసర్జించుట వలన బాధ నీకు నువ్వు తెచ్చుకున్నావు. ఈరోజు తాగుబోతున్నాడు, ఒరే తాకరాలు ఎవరు చెడిపోద్దంటే విండో, కిడ్నీలు పోతాయంటే విండో, గుండె పాడైపోద్దంటే వినడు, రక్తం పాడైపోద్దంటే వినడు.
దేవుడిచ్చిన రక్తాన్ని నీ ఇష్టానుసారం అన్నీ తాగేసి, బాధ ఎవరికి? బతికున్నంతకాలం తల్లిదండ్రులకి, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని ఎప్పుడు నీకు నీవే ఈ బాధను, లోకాన్ని ప్రేమించటం మాను. క్రీస్తు వాక్యములో నా ప్రియులారా కంఠాభూషణంగా ధరించుకో, మాలికగా పెట్టుకో, నీ చేతికి నడుకట్లుగా ధరించు వాక్యాన్ని. నీ హృదయం అనే పలక మీద రాసుకుంటా వెళితే నా ప్రియులారా, ఒక తెల్లని పేజీ మీద రాసుకుంటూ వెళితే ఆ పేపర్ ఏమవుతుంది? నిండుతుంది పూర్తిగా. దేవుడు నీ ఆయుష్కాలం అంతా దేవుని వాక్యాన్ని రాసుకుంటా వెళితే బైబిల్ ఎంతో, నీ హృదయం కూడా అన్ని మాటలు నింపబడతాయి. తప్పులు కొట్టండి, దేవునికి మహిమ కలుగునట్లుగా. చేతిలో ఉన్న బైబిల్ మాటలు ఎక్కడికి రావాలి? హృదయంలోనికి రావాలి. హృదయంలో గుర్తుండాలి. సంఘములో విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళి నెమరు వేయాలి. దైవజనులు చెప్పిన మాటలు ఎప్పటికప్పుడు, ఇదిగో బాధలో ఉన్నప్పుడు ఇలా ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకుని మేము కూడా దావీదు గారు అంటారు, నేనును నా ఇంటి వారును. ప్రియదేవుని సంగమా, ఈరోజు నీ అతిక్రమ దోషాలన్నీ దేవునికి కనబడేటట్లుంటే, నీ నడవడికలు దేవునికి కనబడేటట్లుంటే, బాధకు కారణం నీ క్రియలు, బలహీనతకి కారణం నీ క్రియలు. దేవుడికి జాలి లేదంటే దేవుడు ఊరుకుంటాడా? దేవుణ్ణి క్వశ్చన్ చేసే అధికారం మనకుందా? నేరారోపణ చేయగలిగినంత విశ్వాసం మన దగ్గర ఉందా? వాక్యమే చెప్పింది, ఆయనలో దోషమున్నదని చెప్పమని ప్రపంచానికి దేవుడు సవాలు విసిరాడు. ఈ లోకంలో ఎందరో ఉన్నారని చెప్పుకున్న వారు ఎవరో నిరూపించలేకపోయారు ఆయన ముందు. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన యథార్థత కలిగిన వాడు. వేల్పులలో ఆయనకు సాటి అయిన వారు ఎవరునో లేరు, రారు, ఉండబోరు. ఆయనకు విరోధముగా లేచిన దుర్గములన్నీ కూలిపోవును. ఎందుకో తెలుసా? వాడి అయిన పదునైన ఖడ్గము ముందు ఏ ఆయుధము పని చెయ్యదు, వర్ధిల్లదు. ఈ వాక్యము నువ్వు అనుదినము చదవకపోతే, ఈ వాక్యము అనుదినము నీ పలక మీద వ్రాయకపోతే, వాక్యానికి 3 లక్షణాలు ఉన్నాయి: ప్రాణ, ఆత్మ, మూలుగులు. ఈ మూడింటిని విభాగించేది ఈ వాక్యం. పైన ఏదో చదివేశానంటే 3 పని చేయాలి. దేవుడు ఏం చెప్పారు? ప్రాణాత్మ మూలుగులను. ప్రాణానికి అంటే ప్రాణంతో ఉన్నావు కాబట్టి వాక్యం చదువుతున్నావు. మరి ఆత్మకి నీ ఎముకల్ని మండించేది ఏది? పరిశుద్ధాత్ముడు కదా. ప్రాణం ఉంది కాబట్టి వాక్యాన్ని చదువుతున్నావు. మరి ఆత్మకు ఆహారంగా మారాలిగా నువ్వు చదివే వాక్యం. చదివిన వాక్యాన్ని బట్టి మోకరించి చేతులు ఎత్తగలిగితేనే కదా, ఉపవాసం ఉండగలిగితేనే కదా, సహవాసములో ఉండగలిగితేనే కదా, దైవజనులతో అనుదినము ఏకీభవించి ప్రార్థనలో ఉండగలిగిన వారుగా ఉండాలిగా. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున దేవుని వాక్యాన్ని అన్ని వేళలా నీవు నిర్వచనంగా ఉంటే, ఈ అంచకాల దినాలు అద్భుతాలు జరగాల. ఉపవాస ప్రార్థనలు చేయండి. రక్షణలోనికి రండి. జీవపు ఓటలో కడగబడితే వాక్యం అంటుంది, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు. ఆయన ఆహారాన్ని తినేవాడు ఆకలి కొనడు. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు అంటున్నాడు, నీ బాధకు నీవే కారణం. ఎందుకని? నీ ఆలోచనలో, నీ తలంపులో, నీ నడవడిక.
అందుకని ఎప్పటికప్పుడు దేవుని దగ్గర మనలను మనము సరిచేసుకోవాలి, సరిచూచుకోవాలి. పరిశుద్ధ దేవుని దగ్గర అన్ని వేళలా ఆయన కృప కొరకు కనిపెట్టాలి ప్రియులారా. ఎందుకంటే 19వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. నీ దేవుడైన యెహోవాను విసర్జింటియు నీవు నా ఎడల. గమనించండి, దేవుణ్ణి విసర్జించావు, రాను రాను బెండ ముదిరితే వండటానికి పని చేయనట్లు భక్తి ముదిరితే దేవుని దగ్గర పని చేయవు. బెండకాయలు ముదిరిపోతే ఏం చేస్తాం? బయట పారవేస్తాం కోసివేసి. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుట. భయము ఉండాలి, భక్తి ఉండాలి, వాక్యం ఉండాలి, నీరు ఉండాలి, ఉపవాసం ఉండాలి, సహవాసం ఉండాలి, ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి, విరోధిని క్షమించాలి, క్షమించిన వారిని మనలోనికి తెచ్చుకోవాలి. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని దేవుడు తెచ్చుకోలేదా? తెచ్చుకోలేదంటే వంకరగా మాత్రం ఆలోచించకండి. క్షమించి దేవుని మార్గంలోనికి తెచ్చాడు. ఒక వ్యక్తి కోసము నావలో బయలుదేరి సముద్రము దాటి యువతలకు వచ్చాడు దేవుడు. అక్కడ ఎవడున్నాడు? ఒక పిచ్చాడున్నాడు, ఒక మతి స్థిమితం లేని వ్యక్తి ఉన్నాడు. అతని కొరకు దేవుడు సముద్రాన్ని దాటొచ్చాడు. అలాంటి వ్యక్తిని, సేన అనే దయ్యాలను కలిగిన వ్యక్తిని ఏం చేశాడు దేవుడు? బాగు చేసి తనలో చేర్చుకున్నాడు. 12 ఏండ్ల నుండి రోగము కలిగిన స్త్రీని తన ప్రభావముతో తనలో చేర్చుకున్నాడు. ఈరోజు చేర్చుకునేవారి కన్నా త్రోసివేసేవారు ఎక్కువయ్యారు. మనల్ని మనమే చేర్చుకోవటం లేదు, మనల్ని మనమే బలపరుచుకోవటం లేదు. అందరూ ఒక్క గూడి కిందే ఉంటామో, గూట్లో పక్షులన్నీ కిలకిలా మనకపోతే, పిట్ట పొద్దుటే వెళ్తుంది ఆహారం తెచ్చిన తర్వాత. ఆ పిల్లలన్నీ కిలకిల మనం ఏం చేస్తావు? నోరు తెరుస్తూ ఉంటే ఒక్కొక్క దాన్ని నోట్లో వేస్తాం. సంఘానికి వచ్చి నాకు సంబంధం లేదు, ఆయన ఏదో చెప్తాడు, నాకు ఎందుకు లేను. ఓ హల్లెలూయా అన్న కదలిక లేకపోతే, దేవునికి స్తోత్రం అన్న కదలిక, ఓ పాట పాడిన చప్పట్లు కొట్టకపోతే నువ్వు బతికున్నా, నిద్రపోతున్నావో, మెలకువగా ఉన్నావో, బతికున్నారో, చచ్చిపోయారో. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మళ్ళీ నేనంటే పాస్టర్ గారు మమ్మల్ని ఎలా అన్నారంటారు. మీకు మీరే పరిశీలన చేసుకోండి. కోలాహలం ఉండాలి, సంఘములో ఉత్సాహం ఉండాలి, విధేయత ఉండాలి, వాక్యం పట్ల ఆసక్తి ఉండాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడని, నిర్ణయ కాలమున నిన్ను దర్శించుతున్నాడని దర్శనాన్ని పొందుకో. అందుకని అంటాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ క్రైస్తవుడా నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ విశ్వాసి నీకు ఇవ్వబడిన విలువ ఎంత గొప్పది. ఆ విలువను పాడు చేసుకుంటున్నావా? ఆ విలువను విడిచిపెట్టుకుంటున్నావా? ఎవరికి సాటిగా నిలబెట్టేదవు? అందుకని అంటున్నాడు, నీకు నా ఎడల భయభక్తులు లేకుండాట ఏమైందంట? బాధకును శ్రమకును కారణమగును. ఓ బాధ వచ్చిందంటే మనం పరిశీలన చేసుకోవాలి. ఈ బాధ వచ్చిందంటే నేను ఎక్కడ సరిగ్గా లేను. బాధ శ్రమ రెండు వేరు, రెండు ఒకటైతే ఒక మాటలోనే ముగించాలి. అక్కడ బాధ వేరు, శ్రమ వేరు. నా ప్రియులారా, బాధ ఏంటి చెప్పండి? బాగానే బుర్ర ఊపారు, కానీ బాధ అంటే ఏంటి, శ్రమ అంటే ఏంటి చెప్పండి. ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలిగా. ఇప్పుడు శరీరం తెగిపోయింది, అప్పుడు ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. కుట్లేస్తున్నాడు, అప్పుడు ఏం కలుగుతుంది? బాధ కలుగుతుంది. శ్రమ ఏంటి? నేను ఎంత ప్రార్థన చేసినా విజయం రావటం లేదు, నేను ఎన్నిసార్లు విత్తినా విజయం రావటం లేదు. ఐహికమైన విచారం శ్రమ తెచ్చి పెడుతుంది. నా ప్రియులారా,
బాధకును శ్రమకును. దేవుడేమో నా ఆహారం తిను, నేను నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు. మనమేమో లోకంలో అన్నీ తింటాం, దేవుడిచ్చిన జీవాహారాన్ని తినటానికి మాత్రం ఈ రోజుకి కొంతమందికి ఒక భ్రమ పోలేదు. నేను ఎన్నోసార్లు చెప్తాను, స్త్రీకి ఆ ధర్మాన్ని పెట్టింది దేవుడే. చాలామంది అనుకుంటారు, ఈ మాట చెప్తున్నాను, ఆ ఋతుక్రమం వచ్చినప్పుడు, నెలసరి వచ్చినప్పుడు చాలామంది అనుకుంటారు ప్రభుబల్ల తీసుకోకూడదని ఎక్కడ చెప్పబడలేదు. అది నీకు ఒక్కదానికే లేదుగా, దేవుడు పెట్టింది, అది మనుష్యుడు పెట్టింది కాదుగా. శుభ్రంగా తలస్నానం చేసి వచ్చి మంచి హృదయంతో దేవుని సన్నిధిలో పాల్గొనవచ్చును. భ్రమ విడిచిపెట్టు, భ్రమలన్నీ విడిచిపెట్టు, లోక విధానాలు విడిచిపెట్టు. వాక్యం ఏమి చెప్తుందో ఆ వాక్యములో నువ్వు నడు. వాక్యానికి విధేయులై ఉండు. నీ బాధకును నీ శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించున్నట్లు. ఈరోజు గ్రహించేవారు ఉన్నారా? గర్జించేవారే కానీ, గర్జించేవారు ఉన్నారు, గ్రహించేవారు లేరు. 2 చోట్ల సింహం గర్జించింది, 3వ చోట నిశ్శబ్దమై కూర్చుంది. దావీదు ముందు సింహం గర్జిస్తే దాన్ని చీల్చాడు. సంసోను ముందు సింహం గర్జిస్తే చీల్చాడు. దానియేలు ముందుకు వచ్చేసరికి సముద్రం నిశ్శబ్దంగా కూర్చుంది సింహం. హల్లెలూయా. ఆయనకు పనే చెప్పలేదు. ఆయనకి ఏం చెప్పాడు? అతని మూలుగు, అతని ప్రార్థన, అతని విధేయత సింహానికి నిశ్శబ్దాన్ని కలగజేసింది. నీ శ్రమలలో ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ప్రార్థన. నీ బాధను బట్టి మూలుగు. పావురం నిశ్శబ్దంగా ఉంటుంది చూసారా? మూలుగుతూ ఉంటుంది, కురుకురుమంటూ ఉంటుంది. ఈరోజు క్రైస్తవుడు నిశ్శబ్దమైపోతే విజయము రాదు. కుటుంబాలు ఆదరించబడవు. అనుదినము ప్రార్థన ఉండాలి. అనుదినము మన జీవితాలలో విధేయత ఉండాలి ప్రియులారా. అందుకని అంటున్నాడు, ఇంకేమంటున్నాడు? గ్రహించున్నట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కొన్నిసార్లు తప్పు చేసిన తర్వాత నీ మనసు నిన్ను గద్దిస్తుంది. నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటాం. మనుషుల దగ్గర ఒప్పుకోలేకపోయినా ఇంట్లోకి వెళ్ళి అన్యాయంగా నేను తప్పు చేశానే, ఒకరిని అన్యాయంగా తోలనాడానే, ఒకరిని అన్యాయంగా ఒక మాట అన్నానే. ఇక్కడ అంటున్నాడు, నా ప్రియులారా, ఖచ్చితంగా నీ చెడుతనము నిన్ను శిక్షిస్తుంది. నీ నడవడిక, నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట వాక్యంలో, దేవుడు నువ్వు బ్రతికున్నంతకాలం క్షమిస్తాడు. ఇది దేవుని ప్రేమ. కానీ పాపం ఊరుకోదే, నిన్ను తరిమి పట్టుకుంటుంది. పాపం వల్ల వచ్చు జీతము మరణమే. మొదటిగా ఆత్మీయ మరణం. వాక్యం లేకపోవటం వల్ల ఆత్మీయంగా చచ్చిపోతున్నారు ఈరోజు. పరిశుద్ధాత్మ మంట లేక బలహీనులైపోతున్నారు, ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. ఆత్మపూర్ణులు అయి కూడా దేవుని ప్రేమను మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారులు ఎలాగైపోయారు అంటాడు పేతురు గారు, పౌలు గారు చాలాసార్లు ఆ మాటలో. ప్రారంభంలో ఉన్న ఉత్సాహము ముగింపులో ఉండటం లేదు. స్వస్థత కలిగినప్పుడు ప్రార్థన నిలకడలో ఉండటం లేదు. స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, కానీ వాక్యము శాశ్వతం. విశ్వాసులలో పనిచేసేది వాక్యము. అమ్మలారా, అయ్యలారా, తమ్ముళ్ళారా, అన్నలారా, అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, విశ్వాసులారా వాక్యం చదవండి. మీ పిల్లలకు చదివించండి, నేర్పించండి. అజ్ఞానులుగా చేయకండి, భ్రష్టులుగా చేయకండి. లోకంలో ఉన్న అన్ని నడవడికలు నడిచేస్తూ ఇక్కడికి వచ్చే పాటలు పాడుతున్నా, ఇక్కడికి వచ్చే సాక్ష్యాలు చెప్తున్నా, ఇక్కడికి వచ్చే దేవుడు నాకు ఎలా చేశాడు, అలా చేశాడు, అలా చూపించాడు, కానీ నీ బ్రతుకులో మార్పు లేదే. నీ నడవడికలో దేవుడు ఆశించినంత ఫలము కనిపించటం లేదు. తను ఆశించినంత పంట రావటం లేదు.
కనుక ప్రియ దేవుని సంగమా, నేను సమయాన్ని గమనిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయన చేసిన కార్యము, నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహాలు నిన్ను గద్దిస్తూ ఉంటాయి, నిన్ను గద్దిస్తూ ఉంటాయి. కనుక నువ్వు గద్దింపుకు లోబడితే, విధేయుడు అయితే, దేవుడు అంటున్నాడు ప్రియులారా, సైన్యములకు అధిపతి యెహోవా అంటున్నాడు, ఇదిగో నా చెంతకొచ్చేవాడిని నేను క్షమించే దేవుడను. ఆయన చెప్పే క్షమాపణ ఏంటో తెలుసా? నిన్ను మరలా నీటి కాలువల వారని నేను నిన్ను నాటుతాను. ఎండిపోయిన పాడైపోయిన నీ సొగస్సును మరలా నీకు ఇస్తాను. సొగస్సు అనగా పచ్చదనం, ఫలాలు అనగా దేవుని కృప వలన పొందుకునే ప్రతీది ఫలమే. గర్భఫలం ఒక ఫలం అయితే, ఆత్మవరాలు ఒక ఫలం అయితే, ఆత్మ ఫలాలు మరొక వరం కదా, వాక్యం ఒక వరము కదా, ప్రార్థన ఒక అద్భుతం కదా. దేవుడు అంటున్నాడు, ఈ మధ్యాహ్న సమయంలో తిరిగి నిన్ను నీటి వారం నాటుతాను, తిరిగి నిన్ను నీటి వారం నాటుతాను, ఎండిపోయిన నీ ఏర్లకు నేను బలం ఇస్తాను, ఓటలు ఆగిపోయిన నీ హృదయానికి నేను మరలా ఓటనవుతాను, పాడైపోయిన జీవితాన్ని ఫలవంతంగా చేస్తాను. ఆ ఫలవంతం చేసేది ఏంటో తెలుసా? నువ్వు మోకరించటం, మీరు మోకరించటం. నువ్వు మోకరిస్తే దేవుడిని నిశ్చయంగా తిరిగి ఈ పరిశుద్ధ ఆదివారపు దినాన్న ఆయన చెప్తున్నాడు, నిన్ను ఫలింపులోనికి తీసుకుని వస్తాను. ప్రభా, ఇదిగో ఇప్పటి వరకు నేను ఏదైనా చేశాను, ఇదిగో నా అవిధేయతలు ఇలా ఉన్నాయి, నా ప్రవర్తన ఇలా ఉంది, నా నడక ఇలా ఉంది, నా పడక ఇలా ఉంది, నా ఉద్దేశాలు, నా తలంపులు ఇలా ఉన్నాయి, నేను సరి చేసుకుంటానన్నవారు వివేకంగా మోకరించండి, తొందరగా మోకరించండి. సరే అయ్యా, నేను సరి చేసుకుంటాను. అలాగే ప్రభు బలలో పాల్గొనేవారు కూడా మోకరించండి. ప్రభు బలలో లేని వారు ఈ ప్రార్థన అయిన తర్వాత వెళ్ళొచ్చు. ప్రభు పల్ల కొరకు సిద్ధపడిన వారు ప్రభు బలలో వేచి ఉండటానికి ఈ ప్రార్థన చేద్దాం. ఎవరైనా సరే నా ప్రియులారా, ఇదిగో ప్రభా, నేను సరి చేసుకుంటాను. ఎన్నోసార్లు నీ ఓటలో నీళ్లు తాగి కూడా నేను పగిలిపోయిన తొట్టు వలె ఉన్నాను. ఎన్నోసార్లు నింపావు, కానీ నా ఆలోచన వల్ల నా కొండ పగిలిపోయింది, నా తలంపులు, నా నడవడికల వల్ల నేను చెడిపోయాను. ఇదిగో ఈ మధ్యాహ్నం నేను సరి చేసుకుంటానయ్యా, ఈ మధ్యాహ్నం నేను సరి చేసుకుంటాను. పశ్చాత్తాపడండి, దేవుని బ్రతిమలాడుకుందాం. దేవుడు కరుణించేవాడు, కృప చూపులో వేవేల తరములకు కృప చూపే దేవుడు. తిరిగి నీ పైన ఓటను, నీ కొరకు నదులను, నీ కొరకు జీవనదిని ప్రవహింపచేసే దేవుడు. సరి చేసుకుంటావా? సరి చేసుకుంటాను. అలా అందరూ కూడా మీ గుండెల మీద చేయి పెట్టుకోండి, మీ గుండెల మీద కుడి చేయి పెట్టుకోండి. అయ్యా, నేను సరి చేసుకుంటాకు సిద్ధంగా ఉన్నాను. అందరం ఎవరైతే సరి చేసుకోవాలనుకుంటున్నారో గుండెల మీద చేయి పెట్టుకోండి. అయ్యా, నేను సరి చేసుకుని, ఇదిగో నాకు ఈ అడ్డుగోడ ఉందయ్యా, ఇదిగో నేను జయించలేనిది ఒకటి ఉంది ప్రభువా, ఎన్నోసార్లు అది చేయకూడదు అనుకుంటానే నేను చేస్తూ ఉన్నాను, అది విడిచిపెట్టాలి అనుకుంటానే విడిచిపెట్టలేకుండా ఉన్నాను. అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను సరి చేసుకుంటానయ్యా, నేను సరి చేసుకుంటాను. పశ్చాత్తాపడదాం. కన్నీటితో దేవుడిని అడగండి, కన్నీటితో అడగండి. నీ ప్రార్థనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నీ ప్రార్థన అంగీకరించే దేవుడు. ఈ లోకంలో మనుషులు క్షమించకపోవచ్చు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు అంటాడు, క్షమించటానికి నేను నీ దగ్గర ఉన్నాను, నేను క్షమించటానికే వచ్చాను. ప్రాణమిచ్చిన దేవుడను, కొనబడిన వాడవు, చేర్చుకొనబడిన వాడవు, ఇంటిలో జన్మించిన వాడవు, క్రీస్తు రక్తంతో కడగబడి బాప్తిసంతో ఇదిగో పుట్టించబడి ఆయన శరీరంలో అతకబడిన వాడనయ్యను నీవు, నేను. ఈ మధ్యాహ్నం ప్రార్థించండి, ఎలుగెత్తి ప్రార్థించండి. అందరూ మీ స్వరాలు వినబడాలి. మీ స్వరాలు వినబడాలి. అందరూ ఎలుగెత్తి చెప్పండి, మాట్లాడండి. దేవుని దగ్గర ఒప్పుకుందాం, అందరం ఒప్పుకుందాం. ప్రభా, ఇదిగో నా క్షమాపణ, ఇదిగో నాయనా, ఇదిగో నేను సిద్ధపడ్డాను, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించయ్యా,
నన్ను క్షమించి ప్రభా, మేము ఒప్పుకుంటున్నాం. నా నడవడికే, నా అవిధేయతే, నా అనాలోచనే అయ్యా నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒప్పుకున్న పశ్చాత్తాపడు. ఇదిగో ఆయన ప్రసన్నత నీ పైకి దిగి వస్తుంది. ఆయన ఆత్మ కార్యాలు జరుగుతున్నాయి. ఆయన పరిశుద్ధత నిన్ను ఆవరిస్తుంది. ఆయన పరిపూర్ణత నీ పైకి దిగి వస్తుంది. ఆయన పరిపూర్ణత దిగి వస్తుంది. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైనా నన్ను మార్చెను యేసు రక్తము. నిన్ను కడిగింది ఆయన రక్తమే. నీ జీవితాన్ని శుద్ధీకరించింది ఆయన రక్తమే. ఒక మనిషి పట్ల కృప చూపేది ఆయన వాగ్దానమే. ఓ రైట్ నా ఫాదర్, మీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నీ బిడ్డలందరినీ మీరు దర్శించారు. అయ్యా నాయన, కన్నీటికి ప్రతిగా కృపను చూపే దేవుడు. నీ కన్నీటిని దేవుడు చెప్తున్న ప్రవచన వాగ్దానం ఇది. ఇదిగో దేవుడు ప్రవచనంగా ఒక స్వరాన్ని వినిపిస్తున్నాడు. వారి కన్నీటిని నేను ఆనందంగా మార్చబోతున్నాను దేవుడు ప్రవచనం పలుకుతూ ఉన్నారు. దేవుడు ప్రవచనం చెప్తున్నాడు. నమ్మిన వారు తప్పట్లు కొట్టండి. మీ కన్నీటిని దేవుడు ఆనందంగా మార్చబోతున్నాడు ఈ సమయంలో. అది ఆశీర్వాదంగా నీ కుటుంబం పైకి ఫలింపుగా దిగువచ్చునుగాక. ఆయన కృప మీ పైన పని చేయునుగాక. పాపాన్ని కాల్చివేయునుగాక. శిక్షను కాల్చివేయునుగాక. కృపా వర్షము కురియునుగాక. అంచకాల అభిషేకము దిగునుగాక. బిగ్గరగా తప్పలు కొట్టి పరిశుద్ధాత్మ దేవుని కనపడతాం. రబ శక రబ సందల మైటీ లార్డ్. ఓ రిసనరందల గ్లోరీ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. రిక రబ సందల. ఓ రిప శక రబ సందల. ఓ థ్యాంక్ యూ జీసస్. 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 ఈ సమయంలో దైవజన్ మహేష్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. సంస్కారం తీసుకునే బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాను.